మధురమైన బాబా ఓ శివ బాబా నీవే నాకు ప్రియాతి ప్రియము. ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. ఈరోజు మనం శవదారి ఆత్మల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో బాబా చెప్తున్నది మనం తెలుసుకుందాం. తర్వాత దేవాత్మలకి ధర్మాత్మలకి తేడా ఏంటి అది కూడా ఈరోజు తెలుసుకుందాం. నేను ఈశ్వరుడి యొక్క విద్యార్థిని. అని అనుభవం చేసుకుంటూ మనస్ఫూర్తిగా వినండి. ఒక్కరోజు సంగమయుగము గతించింది అంటే సద్గతి చాలా పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం మనం. కాబట్టి ఇప్పుడైనా ఈరోజు అంతమవ్వకుండా చక్కగా అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు, సేవాదారిలో ఏ లక్షణాలు కనిపిస్తాయని అడుగుతున్నారు బాబా. సేవాదారి ఆత్మ ప్రతి సెకను సంకల్పము, మాట మరియు కర్మ, సంబంధ సంపర్కాలు అన్ని సేవలోనే ఉపయోగిస్తారు. ప్రతి సెకను సంకల్పము, మాట మరియు కర్మ, సంబంధ సంపర్కాలన్నీ సేవలోనే ఉపయోగిస్తారు. 4 లేక 6 గంటలు సేవ చేస్తానని సేవాదారులు సేవ కోసం సమయం నిత్యం చేయరు. వాళ్ళు నిరంతరము సేవ చేస్తూనే ఏదో ఒక రూపంలో మాట ద్వారా కానీ లేదా సంకల్పం ద్వారా కానీ చేస్తారు అంటున్నారు బాబా. ప్రతి అడుగులో అలసిపోకుండా సేవ చేస్తారు. వారు చూడటంలో, నడవటంలో, తినటంలో అన్నింట్లోనూ సేవ నిండి ఉంటుంది. అంటే వాళ్ళు శరీరానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నా మనసులో సేవ గురించి ఆలోచిస్తారన్నమాట. దాని అర్థం అది. ముఖ్యమైన సేవ సాధనాలు స్మృతి, వృత్తి, దృష్టి మరియు కృతి, ఇలా అన్ని రకాలుగా సేవలో తత్పరులై ఉంటారు. మేము సేవ చేసేటప్పుడు రెండేటప్పటికి ఆ గుళ్ళో ఉండి భోజనం చేసి కొంచెం ఒక ½ గంట అంతా రెస్ట్ తీసుకుని బయట వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు బాబా చెప్తున్న ప్రకారం భోజనం చేస్తున్నా కూడా ఇంకెంత ఏరియా ఉంది, ఇంకెక్కడ చేయాలి, ఇంకెంత టైం ఉంది, ఈ ఊరు ఇంకెంత ఉంది, అలా ఆలోచించేవాళ్ళం. చూడండి బాబా ఏం చెప్తున్నారు. బాబా పిల్లలలో సేవాదారులకి 4 గంటలు చేయాలి, ఇలాగ 2 గంటలు చేయాలి, 6 గంటలు చేయాలని ఉండదు. వాళ్ళ సమయము, సంకల్పము, మాట, కర్మ, సంబంధ సంపర్కాలు అన్నీ కూడా బాబా సేవ గురించే ఉంటాయి అంటున్నారు బాబా.
వారు చూడటంలో, నడవటంలో, తినటంలో అన్నింటిలోనూ సేవ నిండి ఉంటుంది. భుజించటంలో, త్రాగటంలో, అన్నింటిలో. సేవా సాధనాలు స్మృతి, వృత్తి, దృష్టి మరియు కృతి, ఇలా అన్ని రకాలుగా సేవలో తత్పరులై ఉంటారు. ఒక పక్క బాబా స్మృతి ఉంటుంది, దృష్టి కూడా, కృతి కూడా సేవలోనే తత్పరులై ఉంటారంటున్నారు బాబా. స్మృతి ద్వారా సర్వులని సమర్థ స్వరూపంగా చేస్తారు. వాళ్ళు బాబాను స్మృతి చేశారనుకోండి, ఆ స్మృతి అయిన తర్వాత అందరినీ కూడా సమర్థ స్వరూపంగా చేసేస్తారంటున్నారు బాబా. వృత్తి ద్వారా వాయుమండలాన్ని కూడా పావనంగా, శక్తిశాలిగా చేస్తారు. వాళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి వాయుమండలం కూడా అంత శక్తిశాలిగా ఉంటుంది అంటున్నారు బాబా. దృష్టి ద్వారా ఆత్మలకి స్వయం మరియు బాబా యొక్క సాక్షాత్కారం చేస్తారు. చూసారా బాబా ఏమంటున్నారు? దృష్టి ద్వారా అంటే నయనాలు ఒక శక్తి ద్వారా ఆత్మలకి స్వయం మరియు బాబా యొక్క సాక్షాత్కారం చేయిస్తారు వాళ్ళు. అది సేవాదారి యొక్క లక్షణాలు చెప్తున్నారు బాబా. మరి అంతిమంలో మనకు జరిగేది అదే జరుగుతుంది. స్వయం సాక్షాత్కారం అవుతారు దేవతగా, బాబాను కూడా సాక్షాత్కారం చేసేస్తారు. ఇతర దేశాలన్నీ కూడా ఆ విధంగా సాక్షాత్కారం అయిపోతాయి. కృతి ద్వారా శ్రేష్ఠ కర్మకి తమను తాము నిమిత్తంగా భావించి ధైర్యం ఇచ్చే ప్రేరణిస్తారు. వాళ్ళ కృతి ఎలా ఉంటుంది అంటున్నారు బాబు. ఇటువంటి సేవాదారులు రాత్రి పగలు విశ్రాంతిని కూడా త్యాగం చేసి సేవలోనే విశ్రాంతిని అనుభవించేసుకుంటారు. బాబా చెప్తున్నారు రాత్రి పగలు కూడా సేవ చేస్తారు. మేము ఒకసారి ఇవన్నీ చూస్తుంటే జ్ఞాపకం వస్తున్నాయి. మనం గొప్పవాళ్ళని కాదు, బాబా చెప్పింది ఎంత సత్యం అనిపిస్తుంది. ఒకసారి ఒక ఊర్లో బట్టీకి వెళ్ళొచ్చాం మేము. ఒక అక్కయ్య గారు బట్టీ పెడితే 3 రోజులు ఇంక లాస్ట్ని వచ్చేస్తాం. బ్రహ్మభోజనాలు అది అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలు బయటకు వచ్చేటప్పుడు ఒక పల్లెటూరు కాదు కానీ అది చిన్న టౌను. అక్కడ సినిమా హాల్ వదిలేరు. అప్పుడు మాకు అనిపించింది రాత్రి ఎంత ఉందండి, 9:30 అవుతుంది. ఆ పక్కన మైక్ పెట్టి కారుకి ఎప్పుడు మైక్ ఉంటుంది. పుస్తకం తీసుకోండి ₹1 ఆ రోజుల్లో. ఇందులో భగవంతుడి గురించి ఉంటుంది, వినాశనం గురించి ఉంటుంది, అన్నీ ఉంటాయని. కనీసం ఒక 200-300 మంది బుక్కులు కొనేసుకున్నారు చాలా స్పీడ్గా. అన్నీ అలసిపోయాం మేము అక్కడికైనా. కానీ అందరూ పడుకోండి పర్వాలేదు, మేము మైకులు అనౌన్స్ చేసి అని ఒక 20 నిమిషాలు 6 గంటల లోపల ఆ బుక్కులు చేసేసి వచ్చేసాం. మరి ఎంత భాగ్యం అది. చేతిలో కారు ఉంది, లేటుగా వెళ్ళినా పర్లేదు. అదే బాబా చెప్తున్నారు ఇక్కడ. ఇటువంటి సేవాదారి ఆత్మలో పగలో విశ్రాంతిని కూడా త్యాగం చేసి సేవలోనే విశ్రాంతిని అనుభవించేసుకుంటారు. రాత్రి పగలు కూడా అంటున్నారు బాబా. అలాంటి సేవాదారులేనా? అటువంటి సేవాదారుల యొక్క సంపర్కంలోకి కానీ సంబంధంలో కానీ వచ్చిన ఆత్మ ఎలా అనుభవం చేసుకుంటారంటే వారు శీతలత శాంతి అనే జల్లెడి కింద కూర్చున్నట్లు అనుభవం చేసుకుంటారంటున్నారు బాబా. ఎండలో ఉన్న వ్యక్తి ఏసీలోకి వస్తే ఎలాగా శీతలత అనుభవం చేసుకుంటారో అలాగే అటువంటి ఆత్మ సంబంధ సంపర్కాల్లోకి వచ్చిన ఆత్మలో చాలా శీతలత శాంతి అనే జల్లెడి కింద కూర్చున్నట్లు అనుభవం అవుతుంది అంటున్నారు బాబా. ఇటువంటి సేవాదారుల యొక్క సంకల్పం లేదా శుభభావన, శుభకామన సూర్యుని కిరణాలుగా విశ్వమంతా వ్యాపించుంటాయి. ఏం చెప్తున్నారు చూడండి మహానుభావుడు. అటువంటి ఆత్మల యొక్క సేవాదారి ఆత్మల యొక్క సంకల్పాలు లేదా శుభభావన లేదా శుభకామన సూర్యుని కిరణాలు ఎలాగైతే విశ్వం అంతా వెలుగునిస్తుందో అలాగా విశ్వం అంతా వ్యాపించుంటాయి అంటున్నారు బాబా. చూసారు ఎంత
మంచి పాయింట్లు బాబా చెప్తున్నారు. అటువంటి సేవాదారైనా మీరు అడుగుతున్నారు బాబా. విశ్వసేవాదారి యొక్క పరిభాష ఏమిటి? ఎవరిని విశ్వసేవాదారి అంటారు? వారి లక్షణాలు ఏంటి? లక్ష్యం ఏమిటి? ప్రాప్తి ఏమిటి? విశ్వసేవాదారి యొక్క లక్షణం సదా వారు తమ సేవ ద్వారా విశ్వాన్ని సంపన్నంగా సుఖిగా చేసేస్తారు. ఈశ్వరుని యొక్క సుఖము, శాంతి మరియు జ్ఞానం, ధనం, సర్వశక్తులు సర్వాత్మలకు బికారిగా ఉన్నారు అటువంటి ఆత్మలకు ఇవన్నీ ఇచ్చి సంపన్నం చేసేస్తారు. ఎందుకంటే విశ్వసేవాదారిగా ఉన్నవారు అందరినీ సదా కళ్యాణకారి దృష్టితో చూస్తారు. అందువలన వారికి విశ్వ కళ్యాణం చేయాలనే లక్ష్యం ఉంటుంది. ఇదే సంలగ్నత రాత్రి పగలు కూడా ఉంటుంది వాళ్ళకి. చూసారా బాబా ఏమంటున్నారు? ఎంత మంచి పాయింట్ చెప్తున్నారు చూడండి. చూడండి మన చేత ఇప్పుడు చూడండి బాబా మనసా సేవ చేయింటారు. 9 లక్షల ఆత్మలు వచ్చేలాగా ఆదివారం చేయిస్తున్నారు. ఇదివరకు రోజు చేయించేవారు ఒక 2 నెలల క్రితం. అవి అయిపోయినాయి కాబట్టి ఒక 30 టాపిక్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు వాణి చెప్తున్నారు. మనసా సేవ ఇతరాత్మ కర్మబంధనాన్ని భస్మం చేసేస్తుంది పురుషార్థం చేయకుండా. అంచేత మనసా సేవ 9 లక్షల ఆత్మని తీసుకొస్తుంది. ఈ మురళి మీద సంలగ్నతను పెంచామనుకోండి 16,108 తీసుకొచ్చేస్తుంది. కేవలం మనం పుస్తకాలు పంచిపెట్టి వాళ్ళని సంబంధ సంపర్కంలోకి ఆ పుస్తకం టీచరే చెప్తుంది. వాళ్ళు ఎక్కడికి వస్తారు? ప్రజల్లోకి వచ్చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే భక్తులు కూడా మారిపోతారు ఆ బుక్ చదువుకుని. మనకు భక్తులు అయిపోతారు. బాబా చెప్పారు కదా లాస్ట్ని ఎంతమంది భక్తులు, ఎంతమంది ప్రజలు, ఎంతమంది వారసులు, ఎలాగ ఎక్కడెక్కడ వస్తారు అనేది తెలిసిపోద్ది, మీకు సాక్షాత్కారం అవుద్దన్నారు బాబా. అంచేత బాబా అంటున్నారు విశ్వ సేవాదారి వేరు, సేవాదారి వేరు. సేవాదారి అంటే ఏదో ఒక 4 సెంటర్లు పెట్టుకుని వాటిని సంపాదించుకుంటూ ఉండిపోతారు. ఏదో 4, 5, 10 ఎన్నో. విశ్వ సేవాదారి విశ్వం గురించి ఆలోచిస్తుంది. మరి అందుకే కదా బాబా మనకు చేస్తున్నారు అలాగ. మనం గొప్ప కాదు ఇది. ఇప్పుడు బాబా చెప్తుంటే మనకు అనుభవం అవుతుంది, లేకపోతే మన శక్తి మనకు తెలియదు. మనం చేస్తే మనకు తెలుస్తుంది, బాబా చేయిస్తున్న వల్ల మనకు తెలియదు. కన్నడలో ఉన్నాయి మనకు కోటి పుస్తకాలు, హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి. ఇంకా ఎవరినైనా అడుగుతుంటాను నేను, మీరు ఏమైనా ట్రాన్స్లేట్ చేసి ఇవ్వండి, అన్నీ సరి చూసుకుని కొట్టిందామంటాను. అంచేత సేవాదారి వేరు, విశ్వసేవాదారి వేరు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు చెప్పి అన్నీ కూడా విశ్వసేవాదారి ఆత్మ యొక్క లక్షణాలు. విశ్వసేవాదారి ఆత్మ శుభ సంకల్పం ఎలా ఉంటుందట? సూర్యుడి కిరణాలు విశ్వం అంతా ఎలాగే వ్యాపించి వెలుగునిస్తుందో అలాగే ఈ శుభ సంకల్పాలు విశ్వం అంతా వ్యాపించి ఉంటాయి అంటున్నారు బాబా. చూసారు బాబా ఎంత మంచి పాయింట్ చెప్తున్నారు. కాబట్టి విశ్వం అంతా కూడా వ్యాపించి ఉంటాయటండి వాళ్ళ యొక్క శుభభావన, శుభకామన. బాబా చెప్తున్నారు అలాగే సేవాదారులు భ్రమిస్తున్న ఆత్మలకి సహజంగా గమ్యాన్ని అనుభవం చేయిస్తారు. ఎవరైతే భ్రమించుకుంటున్నారో వాళ్ళని కూడా గమ్యాన్ని చేర్చేస్తారు. సదా హర్షితంగా, సదా సంతుష్టంగా అనే ప్రాప్తి యొక్క వరదానం అన్నీ స్వతహాగానే సేవాదారుకి లభిస్తాయి. ఎందుకంటే వారికి తెలుసు ప్రతి ఆత్మది భిన్న భిన్న పాత్రధారి యొక్క పాత్రను చూసి అసంతృప్తం అవరు. ఇటువంటి సేవాదారుల మనసుతో సదా హర్షితంగా, సంతుష్టంగా ఉంటారు. వాళ్ళు ఏం పాటలు పాడుకుంటారంటున్నారు బాబా? ఓహో బాబా, ఓహో నా పాత్ర, మరియు ఓహో మధురమైన డ్రామా అని పాడతారు.
ఎప్పుడైతే ఈ సమయంలో మనసుతో ఈ పాట పాడతారో అప్పుడే సర్వాత్మలో ఇప్పుడు మన మరియు కల్పం అంతా వారిని ఓహో ప్రభు, ఓహో ఓహో అని, అంటే ఓహో దేవతని ప్రైజ్ చేస్తారంటున్నారు బాబా. ఇప్పుడు మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఓహో బాబా, ఓహో నా పాత్ర, ఓహో మధురమైన డ్రామా అని పాడతారో మనసుతో ఈ సేవాదారులు, అప్పుడు సర్వాత్మలు కూడా వీళ్ళని కల్పం అంతా కూడా, నిన్న చెప్పారు కదా బాబా, ప్రజలు తర్వాత భక్తులు మనకెప్పుడు గౌరవిస్తారని చెప్పారు కదా, అలాగే ఓహో ఓహో అని అంటారంట. అర్థమైందో? ఇప్పుడు మనం చూసుకోండి, విశ్వ సేవాదారి ఆత్మవా, సేవాదారి ఆత్మ? ఈరోజు కన్నడ బుక్స్ 20,000 బుక్కులు వెళ్ళినాయి. ఒక అన్నయ్య అక్కడ పంచిపెట్టింటున్నారు, ఒక అక్కయ్య కలిసి ఫ్రీగా వెళ్ళినాయి. కాస్ట్ ఏమి పెద్దగా ఖర్చులు పెట్టుకుంటారంతే. మరి కర్ణాటకలో బుక్కులు పంచిపెడితే మనకేమొస్తుంది? కాదు, అది బాబా ఏం చేస్తారంటే, నీకు ఒక ఆలోచన విశ్వానికి చేయాలని ఉందనుకోండి, ఆయన మీకు ప్రేరణ ఇచ్చేస్తారు బాబా. హద్దులోనే ఉండాలని నేను అనుకున్నారనుకోండి, హద్దు భావన ఉన్న ఆత్మ దగ్గర బాబా ఉండరు. క్లియర్గా చెప్పారు బాబా. ఏమని చెప్పారంటే, హద్దులో ఉన్న ఆత్మకి మనసు యొక్క ప్రాప్తి అనుభవం అవుతుందని చెప్పారు. మనసుకు అనుభవం అవుతుంది అంటున్నాడు. ప్రాప్తి మనిషికి అనుభవం అవుతుంది, మన కంటికి, భౌతికమైన కంటికి అనుభవం అవుతుంది. మాకు 10 సెంటర్లు ఉన్నాయి, ఇట్లనే సంపాదించుకోవాలి, 1,00,000 వారం వెళ్ళి టోలీలు పట్టుకెళ్ళాలి, ఇలాగా మనిషి భౌతికమైన నయనాలు తృప్తి పడతాయి. కానీ మనసుతో ఉన్న ఆత్మ, బాబా ఏం చెప్పారు, బేహద్దు ఆలోచనలు ఉంటుంది అంటున్నారు బాబా. హద్దులో సేవ మనసుకు తృప్తి అవుతుందన్నాడు బాబా. హద్దులో సేవలా ఉంటుందంటే, నా సెంటరు నాకు ఉండాలి, నేనే రక్షించుకోవాలి, ఇంకెవరికి రాకూడదు, ఇక్కడ మనం కూడా ఎవరికి పంపకూడదు. హద్దు భావన ఉన్న ఆత్మకి ఈ బంధంలో ఉంటుంది. బేహద్దు భావన ఉన్న ఆత్మకి అసలు బంధనే ఉండదు. వాళ్ళు పగలు రాత్రి కూడా త్యాగం చేస్తారట, విశ్రాంతిని అనుభవం చేసుకుంటారంట. త్యాగం చేసి సేవలోనే విశ్రాంతిని అనుభవం చేసుకుంటారంటున్నారు బాబా. వాళ్ళ సంబంధ సంపర్కాలకు వచ్చే ఆత్మలో శీతలత, శాంతి అనే జల్లెడి కింద కూర్చున్నట్లు అనుభవం అవుతాయి అంటున్నారు బాబా. మన కోటి పుస్తకాల సేవలో కొద్దిమంది తీసుకుని ఎంతో గౌరవంగా చాలా మంచి బుక్ ఇచ్చారండి. ఒకసారి శివరాత్రికి ఒక మాత పంచి పెడుతుంటే కొంతమంది తీసుకుని ఒక మాత ఫోన్ చేశారు నాకు. అసలు ఇటువంటి పుస్తకాన్ని మానవ జన్మెత్తిన ప్రతి ఒక్కరూ చదవలసిందే అన్నారు ఆవిడ. ఒకటే మాట, మానవులకి జంతువులకి తేడా ఏంటంటే, మానవుడికి భగవంతుడి బుద్ధి కుశలత ఇచ్చాడు కదా, అలాగా బాబా మనకి ఈ విధంగా మీరు కూడా చెక్ చేసుకోండి. టీచర్ అయినా, ఇన్ఛార్జ్ అయినా, జోన్ ఇన్ఛార్జ్ అయినా, హద్దు భావనలో ఉన్న ఆత్మకి మనసు యొక్క సంతుష్టత ఉండదు. బేహద్దు భావనలో ఉన్న ఆత్మకి మనసు యొక్క సంతుష్టత వరదాన రూపంలో ప్రవహిస్తూనే ఉంటుందంటున్నారు బాబా. ట్రాఫిక్ కంట్రోల్ అయింది, ఒకసారి అనుభవం చేసుకోండి.
బాబా చెప్తున్నారు, ధర్మాత్మలకి దేవాత్మలకి పరమాత్మలకి ఈ తేడా చెప్తున్నారు ఇక్కడ బాబా. సర్వాత్మలు పిల్లలే, కానీ మనం బాబాకి డైరెక్ట్ పిల్లలం. శివవంశీ బ్రహ్మకుమారి కుమారులు మనం. మొత్తం విశ్వంలో ఇతరాత్మలు వారి ధర్మక్షేత్రంలోనో రాజ్యక్షేత్రంలోనో గొప్పగా పేరు గలవారిగా ఉంటారు, ధర్మపితలుగా ఉన్నారు, జగద్గురు అని పిలిపించుకుంటున్నారు. కానీ తల్లి తండ్రి సంబంధంతో అలౌకిక జన్మ మరియు బాబా పాలన వారికి లభించదు. బాబా చెప్తున్నారు, మనకే భగవంతుడు తల్లి తండ్రి రూపంలో అలౌకిక జన్మ యొక్క పాలన లభించింది, మరి వాళ్ళకి లభించిందా? అందుకే బాబా ఇక్కడ బ్రహ్మకుమారితో పాటు శివకుమారి కూడా అవ్వాలన్నారు ఒక వాణిలో. బ్రహ్మకుమారి వేరు అంటే కేవలం ఒక మనం ఫిజికల్గా కనపడటం అనేది అది. కానీ శివకుమార్ అంటే తపస్వి మూర్తి అని చెప్పారు బాబా. ఎప్పుడైతే నువ్వు శివకుమార్గా అవుతావో అప్పుడే సంపూర్ణ అవుతావు అంటాడు బాబా. బ్రహ్మకుమారి కావటం అనేది కామన్ థింగ్. అది మీ పిల్లవాడికి కాన్వెంట్లో కానీ ఏదైనా స్కూల్లో కానీ ఏదైనా వేసినప్పుడు ఒక ఏమిస్తారు, డ్రెస్ ఇస్తారు, అదే వేసుకోవాలి అని. టై ఇస్తారు, బ్యాడ్జ్ ఇస్తారు, షాక్స్ షూ అది ఇస్తారు, డబ్బు తీసుకుంటారు. ఎక్స్టర్నల్గా కనపడేది అంతా కూడా బ్రహ్మకుమార్స్ కింద కనపడుతుంది అంటున్నారు బాబా. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఈ పాయింట్. నువ్వు తపస్సుమూర్తి అయినప్పుడే నువ్వు శివుడు కుమారుడు. కేవలం ఈ భౌతికమైనటువంటి నియమాల్లో నువ్వు బ్రహ్మకుమారుగా పిలువబడుతున్నావు, ఇది కరెక్ట్ కూడా. ఈ ఎక్స్టర్నల్ అపిరెన్స్లో నువ్వు శివకుమార్ అవ్వలేవంటున్నారు. శివకుమార్ అంటే తపస్సుమూర్తిగా అవ్వాలంటున్నారు బాబా. అలాగే ఇక్కడ బాబా అంటున్నాడు, శివవంశీ బ్రహ్మకుమారులు మీరు. మొత్తం విశ్వంలో ఇతరాత్మలు వారి ధర్మంలో ఉంటారు, జగద్గురు అని పిలిపించుకుంటారు. కానీ భగవంతుడి యొక్క అలౌకిక తల్లి తండ్రి పాలన, టీచర్ పాలన పొందలేరు. వాళ్ళకి చదువు చెప్పట్లేదు కదా. ప్రతిరోజు ప్రియస్మృతులు మీకు భగవంతుడు చెప్తున్నాడు. ప్రియస్మృతులే కాకుండా సర్వశక్తివంతుడైన బాబా పిల్లలు సేవాదారిగా అయ్యి ప్రతి అడుగులో తోడుని నిలుపుకుంటున్నారు. ఇటువంటి భాగ్యము జగద్గురువులకు కానీ ధర్మపితలకు కానీ లేదు. ఎందుకంటే శాస్త్రాత్మలని మీరు శివబాబా నుండి షణ్ముఖంగా శ్రీమతం తీసుకుంటున్నారు. బాబా ఏం చెప్తున్నారు చూసారా? బాబా ఏమంటున్నారు, శాస్త్రాత్మలైన మీరు శివబాబా నుండి షణ్ముఖంగా శ్రీమతం తీసుకుంటున్నారు. బాబా మధుబనంలో వచ్చి అందరి సమక్షంలో శ్రీమతం చెప్తారు కదా, ప్రేరణ ద్వారా కాదంటున్నారు. మరి వాళ్ళకుందా అది? ధర్మపితలకు ఉందా? చూడండి, లేదు. జగద్గురువులకు ఉందా? లేదు. మీరు అంత అదృష్టవంతులని అంటున్నారు బాబా. ఇది ధర్మపితలకు కానీ జగద్గురువులకు కానీ లేదు. ఎందుకంటే శ్రేష్టాత్మలని మీరే బాబా నుండి షణ్ముఖంగా శ్రీమతం తీసుకుంటున్నారు, ప్రేరణ ద్వారా కాదు. ముఖ వంశావళి డైరెక్ట్ నోటి ద్వారా వింటున్నారు. డైరెక్ట్ భగవంతుడు మాట్లాడుతున్నాడు మనతో. మధుబన్లో మాట్లాడారు, ఇప్పుడు అది కూడా సమాప్తి అయిపోయింది. అది ఎంత గొప్ప! భగవంతుడు మధుబన్లో వచ్చి దాదీజీ శరీరంలోకి వచ్చి జ్ఞానం చెప్పటం అంటే మాట్లాడటమే కదా. అంత గొప్పతనం ఉంది అక్కడ అంటున్నారు బాబా. ఇటువంటి భాగ్యం ఎవరికైనా ఉందా? ధర్మపితలకు ఉందా? జగద్గురువులకు ఉందా? పీఠాధిపతులకు ఉందా? ఎక్కువగా భారతీయ భాషలు భేదవారు. మన భారతదేశం చాలా భేదదని చెప్తున్నారు బాబా. మరియు అమాయకమైన ఆత్మలు బాబా సర్టిఫై చేస్తున్నారు. చూడండి, బాబా మాకు ఎప్పుడు లభించదు అని నిరాశవంతులుగా అయిపోయారు. బాబా మాకు ఎప్పుడు కానీ వారికే ఇంత శ్రేష్ఠ భాగ్యం లభించింది.
వాళ్ళు అనుకుంటారంట, మాకు భగవంతుడు ఎప్పుడు కనపట్లేదేంటి, మాకు లభించట్లేదేంటి అనుకుంటారు. కానీ భగవంతుడు వాళ్ళకే లభించారు అని చెప్తున్నాడు. నిరాశతో ఉన్న వాళ్ళకి, బీదవారికి. నిరాశవంతుల నుండి ఆశవంతులుగా బాబా తయారు చేసేసారు మనల్ని అందరినీ. అసంభవాన్ని కూడా సంభవం చేసేసారు బాబా. మనల్ని ఆ విధంగా తయారు చేశారు కదా అంటున్నారు బాబా. మొత్తం కల్పంలో ధర్మాత్మలను చూడండి, మిమ్మల్ని చూసుకోండి, ఎంత గొప్ప తేడా ఉందో. మొదటి విషయము, మీరు బాబాకి డైరెక్ట్ పిల్లలయ్యారు. తల్లి తండ్రిగా లేదా సర్వ సంబంధాల యొక్క సుఖం యొక్క అనుభవం చేసుకున్న వారిగా వేరు. బాబాకి డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి పాలన ఇచ్చారు కాబట్టి విశ్వరాజ్యం యొక్క వారసత్వం స్వతహాగానే లభించేసింది. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళలేదు, మనకు తెలియదు ఎక్కడున్నారో. ఆయన మన దగ్గరికి వచ్చారు. సృష్టి యొక్క ఆదికాలం అంటే సత్యుగం, అంటే స్వర్గం యొక్క సత్వప్రధాన ప్రాప్తి మీకు లభించింది. సత్వప్రధాన ప్రాప్తి మీకు లభించింది అంటున్నారు బాబా. స్వర్గం యొక్క ప్రాప్తి ధర్మపితలకు లేదు, జగద్గురువులకు లేదు, పీఠాధిపతులకు లేదు, భక్తులకు లేదు, ప్రజలకు కూడా లేదు, సామాన్య ప్రజలకి. ద్వాపరయుగంలో రాజులకు కూడా లేదు. ద్వాపరయుగంలో రాజుల పరిపాలన ఉంటుంది కదా, లేదు. ఇక మిగిలిన ఆత్మలో మధ్యకాలంలో వస్తారు, అంటే ద్వాపరయుగం నుంచి. శ్రేష్టాత్మల్ని మీరు అనుభవించేసిన సుఖాన్ని రజోప్రధాన రూపంలో పొందుతారు. అది మనం అంతా అనుభవించేసిన తర్వాత చూడండి, కొత్త కారు ఒకరు కొనుక్కున్నారు, వాళ్ళు అనుభవించిన తర్వాత దాన్ని సెకండ్ హ్యాండ్ కింద అమ్మేస్తారు. వీళ్ళకి కొత్తది కొనుక్కునే స్టేజ్ లేదు కాబట్టి వాళ్ళు అనుభవించేసింది, వీళ్ళు మిగిలింది, ఇంకేమన్నా మిగిలింది వీళ్ళు అనుభవించి కొనుక్కుంటారు, వీళ్ళు అనుభవించడానికి కొనుక్కుంటారు. అదేవిధంగా బాబా అంటున్నారు, సత్యత్రేతయుగాల్లో అంత సుఖాన్ని అంతా అనుభవించేసిన తర్వాత ఇంక మిగిలిన సుఖం, ఈ ప్రకృతి అయినా ఏదైనా ఆ సుఖాలు అనుభవించడానికి వాళ్ళు అప్పుడు వస్తారు, రజోప్రధాన రూపంలో పొందుతారు. మీకు ధర్మము రాజ్యం రెండూ ఉంటాయి. సత్యత్రేతయుగంలో బాబా డైరెక్ట్ పిల్లలైన మనందరికీ కూడా ధర్మం చక్కగా 4 పాదాలు నడుస్తుంది, రాజ్యం కూడా లభిస్తుంది. బాబా అంటాడు, ప్రజలకు కూడా త్రేతయుగం ప్రజలకు కూడా ఇప్పుడు కోటీశ్వరులుగా ఉన్న వాళ్ళు అంత ధనం ఉంటుందంటండి, ఒక వాణిలో చెప్పారు బాబా. కానీ ఇతరాత్మలకి ధర్మం ఉంటే రాజ్యం ఉండదు, రాజ్యం ఉంటే ధర్మం ఉండదు. మరి ఇప్పుడు అదే విధంగా ఉంది కదా. ఎందుకంటే ద్వాపరయుగం నుండి ధర్మము రాజ్యం రెండు వేరైపోయినాయి. అంటే 2, రాజ్యము ధర్మం వేరైపోయింది ద్వాపరయుగం నుండి. సత్యత్రేతయుగంలో ధర్మము 4 పాదాలు నడిచింది, రాజ్యం కూడా సస్యశ్యామలంగా ఉంది. ఇక్కడ చూడండి, ఎంత పరిపాలన చేయాలన్నా వరదలు వచ్చేస్తున్నాయి, లేకపోతే భూకంపాలు వచ్చేస్తున్నాయి, లేకపోతే వ్యాధులు వచ్చేస్తున్నాయి, రకరకాల ఉపద్రవాలు వచ్చేస్తున్నాయి. ధర్మం ఉంటే రాజ్యం ఉండట్లేదు, రాజ్యం ఉంటే ధర్మం ఉండట్లేదు అంటున్నారు బాబా. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, ప్రతి మానవుడు ఈ కలియుగంలో ప్రతి మానవుడు పెద్దవాళ్ళలాగైతూ, ధనవంతులాగైతూ ధనహీనుడు, గుణవంతుడు అయిన ఎవరైనా కానీ ఏదో ఒక పాపంలో ఉండిపోవటం వలన ఏమవుతుందంటే ధర్మం నశించిపోయిందని చెప్తున్నారు బాబా. ఎందుకంటే ద్వాపరయుగం నుండి ధర్మము రాజ్యం రెండూ వేరైపోతాయి. అందువలన మొత్తం కల్పంలో డబుల్ క్రియేటదారులు మీరే. ఇంకా ఏం చూశారు బాబా? ఇంకా విశేషతలు చాలా ఉన్నాయి. సంపూర్ణ ప్రాప్తి అంటే తనువు, మనసు, ధనం, సంబంధం మరియు ప్రకృతి యొక్క సర్వసుఖాలన్నింటిలో అప్రాప్తి వస్తువు ఏది ఉండదు. ఎవరికి? డైరెక్ట్ బాబా పిల్లలకి. ఎంత బాగా చెప్తున్నారో చూడండి బాబా. మొత్తం కల్పంలో అంటే 5000 సంవత్సరాల వరకు నిజంగా భగవంతుడు మనకి ఇస్తున్నటువంటి
ఈ సౌభాగ్యాన్ని చూసుకుని కళ్ళ ముందు చూసుకుని మనం ఆశలన్నీ కరిగిపోయి ఏం చెప్పాడు బాబా, భారతదేశంలో భేదవాళ్ళు ఉన్నారు, నిరాశ్రయులు ఉన్నారు, అమాయకులు ఉన్నారు అన్నాడు బాబా. భగవంతుడికి కావాల్సిన అమాయకత్వం కావాలి తప్ప బుద్ధి చిత్రత ఇష్టం ఉండదు బాబాకి. ఆ పని చేయించుకోవడానికి కొంతమంది వాళ్ళు అక్కడ పొగిడేసి రకరకాలుగా చేయించుకుంటారు. బాబాకి అటువంటి ఇష్టం ఉండవు. అమాయకులు కావాలి. తర్వాత భేదవారు కావాలి బాబాకి. ఎందుకంటే వాళ్ళ భావన ఉంటుందని చెప్తారు బాబా. కిరీటదారులు మీరే ఇంకా ఏం చూశారు? సంపూర్ణ ప్రాప్తి అంటే తనువు, మనస్సు, ధనం, సంబంధం మరియు ప్రకృతి యొక్క సర్వసుఖాలన్నింటిలో అప్రాప్తి వస్తువు ఏది ఉండదు. చాలా బ్యూటిఫుల్గా చెప్తున్నారు బాబా. మొత్తం కల్పమంట 5,000 సంవత్సరాల వరకు బాబా పిల్లలు ఎవరైతే 33 కోట్లు ఉన్నారో వాళ్ళందరికీ మనస్సు, తనువు, ధనం, సంబంధం మరియు ప్రకృతి యొక్క సర్వసుఖాలు అన్నింటిలో అప్రాప్తి వస్తువు ఏది ఉండదు. తనువు ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ధనం పుష్కలంగా ఉంటుంది, సంబంధంలో ఉండేవాళ్ళు భార్య లేదా భర్త వీళ్ళందరూ కూడా కోఆపరేషన్ ఉంటుంది, సహయోగి అవుతారు. మరియు ప్రకృతి యొక్క సర్వసుఖాలు నిండుగా ఉంటాయి. అప్రాప్తి వస్తువు అనేది ఏది ఉండదు. మీకు దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు. ఇటువంటి శ్రేష్ఠ ప్రాప్తి ఇక ఏ ఆత్మకి ఏ యుగంలోనూ ఏ కల్పంలోనూ ఉండదని చెప్తున్నారు బాబా. రోజు మనం ఈ వచ్చే ప్రాప్తిని సంగమయుగంలో కూడా ఇంకా ఒకటికి ఏమన్నారు బాబా? సంగమయుగం అనాది నియమం ఏంటి? 1కి 1,00,000 రెట్లు ప్రాప్తి, అలాగే 1,00,000 రెట్లు శిక్ష. బాబా పిల్లలయ్యుండి తప్పులు ఏమైనా చేస్తే భగవంతుడికి ఇచ్చిన ఖజానాన్ని మనకి అంతిమ జన్మలో లోనుగా ఇచ్చిన ఈ ఖజానాలు దుర్వినియోగం చేసిన శిక్షలు పడిపోతాయి. సద్వినియోగం చేస్తే సర్వసుఖాలు ఇక్కడే అనుభవించేస్తారు బాబా. ఇక్కడ అనుభవింటారు, భవిష్యత్తు కూడా వచ్చేస్తాయి. వాటిని మళ్ళీ ఉపయోగిస్తాయి. డబుల్ ప్రాప్తి వస్తుంది కదా మీకు. అసలు దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు. అటువంటి శ్రేష్ఠ ప్రాప్తి ఇక ఏ ఆత్మకి ఏ కల్పంలో లభించదు. డ్రామా ఫిక్స్డ్ డ్రామా కదా మరి ఇది, ఇంకెవరికి లభించదు. ఎలా ఫిక్స్ చేశాడు ఆయన? ఫస్ట్ సంగమయుగంలోనే ఫిక్స్ చేశారు. సినిమా అంతా తీసిన తర్వాత సెన్సార్కి పంపించారు. అక్కడ ఐ సర్టిఫికెట్ వస్తుంది, యూ సర్టిఫికెట్ ఏదో సంథింగ్ వస్తుంది. అంటే గవర్నమెంటు నువ్వు తీసిన సినిమా ప్రజల ముందు థియేటర్లో ఆడవచ్చు అని సర్టిఫై చేస్తారు వాళ్ళు. ఆ సర్టిఫై చేసేసిన తర్వాత నేను ఇంకోటి కలుపుతాను లేకపోతే అది తీసేస్తానంటే ఒప్పుకోరు, సెన్సార్ ఒప్పుకోదు. అలాగే ఇప్పుడు ఈ డ్రామా ఎప్పుడు తయారైంది? సృష్టి ఆదిలో ఫస్ట్ సంగమయుగంలో ఏ ఆత్మల్ని ఏ ప్లానెట్లో వేయాలి, భగవంతుడి గురించి మీరు ఒకటే గుర్తించుకోండి. చాలా నొక్కి నొక్కి చెప్తున్నాను ఈరోజు. మనకేమో 5,000 సంవత్సరాల వరకు ఈ భూమి మీద సర్వ సుఖాలు ఇచ్చేసాడు. ఎవరికి? 16,108కి 9 లక్షలకి ఇచ్చేసాడు. ఫస్ట్ వాళ్ళే వస్తారు. మరి ఆయన 5,000 సంవత్సరాల వరకు పరంధామంలో అలాగా ఒక దీపం పెట్టినట్టు ఉండిపోతాడా? చెప్పండి, భగవంతుడు ఉండిపోతాడా? నో, ఉండరు అలాగా.
కానీ మీరు అంత ఆలోచించి ఉండరు ఇప్పటి వరకు. భగవంతుడు ఏ స్థితిలో ఉంటారో, అసలు ఆయన ఎవరో, ఆయనకి ఎంత విశ్వం ఉందో, ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఆయన కర్తవ్యం ఏమిటో ఆయన ఒక్కసారి మొన్న వాణిలో చెప్పాడు. సర్వ సంబంధాల అనుభూతితో నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి, నువ్వే ఆత్మరూపంలో సకుడవు, ప్రియుడవు, నువ్వే ప్రేయసివి ఆత్మరూపంలో, నువ్వే బంధువువి. ఇలాగా సర్వ సంబంధాల యొక్క రసన ఒక్క సెకండు ఒక్క రోజులో అనుభవం చేసుకుంటే ఆ రోజంతా శక్తి ఉంటుందని చెప్పారు బాబా. అంటే గంటల తరపు యోగం చేయక్కర్లేదు ఈ లెక్కనే. ఆయన చెప్పిన పాయింట్ కనుక మనం అనాలిసిస్ రిపోర్ట్ తీసుకుంటే. కానీ గంటల కొలిది ఎందుకు చేస్తాం? ఆ స్టేజ్ రావటానికి. బాబా చెప్తారు చూడండి, హోమియోపతి మాత్ర చాలా చిన్నదిగా ఉంటుంది. అది చాలా పెద్ద రోగాన్ని, ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి క్రానిక్ డిసీజెస్ని, జీర్ణించిపోయిన వ్యాధులను కూడా సమూలంగా కూకటి వేళ్ళలోంచి తీసేస్తుంది. అంత చిన్న మాత్ర ఇంత పెద్ద రోగాన్ని, ఇన్నాళ్ళ నుంచి ఉన్న రోగాన్ని ఎలా తీయననుకుందా అని అడిగారు బాబా వాణిలో. బాబాకు హోమియోపతి చాలా ఇష్టం. అది ఆయనకి ఏం చేదంటే ఆయనే కనిపెట్టించాడు. అది యూనివర్సల్ వైద్యం. అది యూనివర్సల్ వైద్యం అంటే ఏంటంటే వ్యాధి పేరుతో నిమిత్తం ఉండదు. వ్యాధి శరీర అంతర్గతంలో ఉండి లక్షణాల ద్వారా బయటికి వేస్తుంది. ఆ లక్షణాలకు ముందెత్తి వ్యాధి తగ్గిపోద్దని దాని అర్థం. సిమిలియస్ కురెంటర్ అంటారు. అలాగే బాబా ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి, చిన్న సంగమయుగంలో, చాలా తక్కువ ఆయుస్సు గల సంగమయుగంలో మొత్తం కల్పమంతా కూడా నీ తనువుతో, మనసుతో, ధనంతో, సర్వ సంబంధాలతో ఎంత సుఖాన్ని అనుభవించారు అంటే ప్రపంచంలో ఏ ఆత్మకి లేదంటున్నారు బాబా. ఆ సుఖాలు దుఃఖం నామమాత్రం కూడా ఉండదంటున్నారు బాబా. ఇటువంటి శ్రేష్ట ప్రాప్తిని ఇక ఏ ఆత్మకి లభించదు అంటున్నారు బాబా. మేము మాతాజీ శరీరం వదిలినప్పుడు నేను అనుకున్నాను, బాబా ఏంటి ఎంత రాయల్ ఫ్యామిలీలుగా ఉండేవాళ్ళం అందరం, మేమందరము. అటు అత్తవారిళ్ళైనా పుట్టిళ్ళైనా అమ్మని ఎందుకు తీసుకెళ్ళావు నువ్వు? ఎంత మేము ఎన్ని రకాలుగా నీ హృదయ సింహాసనంలో ఉండేటువంటి కార్యాన్ని చేయించావు మీరు, నేను చేశాను కాదు. అప్పుడు బాబా చెప్పారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి దుఃఖం సెకండ్లో తీశారు బాబా. బచ్చే, ఈ శరీరం వదిలిన ఈ ఆత్మ మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత మీరందరూ రాయల్ ఫ్యామిలీలోకి వెళ్తారు. నెక్స్ట్ ఏం చెప్పారు, శరీరం వదిలిన 3 సంవత్సరాల తర్వాత మీరు కూడా పరిస్థితిగా అవి బ్రహ్మబాబాని ఎలాగైతే గుల్జార్ దాదీ గారు, తర్వాత పెద్ద పెద్ద మహారథులు కూడా వెళ్ళి కలుసుకుని వచ్చేవారు కదా సూక్ష్మతంలో, జానకి దాది వగేరా. అలాగే మీరు 4వ సంవత్సరంలో యుద్ధం స్టార్ట్ అయిపోద్ది. అప్పటికి మీకు మమ్మీతో మాట్లాడే స్టేజ్ మీకు వస్తుందని చెప్పారు బాబా. మరి ఇప్పుడు ఇక్కడ ఈయన చెప్పిన ప్రకారం చూస్తే బాబా పిల్లలకి కల్పమంతా కూడా నామమాత్రం దుఃఖం ఉండదని చెప్తున్నారు బాబా ఇక్కడ. మరి మనకి ఆ సమయంలో కొంచెం ఆలోచన వచ్చింది, బాబా ఒక 5-6 సంవత్సరాలు ఉంటే బాగుంది కదా బాబా అని. కరెక్ట్గా బాబా చెప్పారు, నీకు 6 సంవత్సరాలని ఎందుకు వచ్చింది అంటే కల్పపూర్వం నీ ఆత్మలో రికార్డ్ అయిపోయింది, బయటకు వచ్చి నాకు చెప్పింది ఆ సందేశం అని చెప్పారు బాబా. అలాగా బాబా పిల్లలకు చూడండి, మనం ఇప్పుడు కూడా ఆలోచించే కుటుంబంలో ఎవరో ఒకరి ద్వారా తప్పకుండా కొంత బాధ కలుగుతుంది, తప్పకుండా కలుగుతుంది. కొంతమంది చెప్పుకుంటున్నారు కూడా, చెప్తున్నా కూడా వాళ్ళకి బాబా చెప్పిస్తుంటే వాళ్ళు ఎంత సింపుల్గా తీసేసుకుంటున్నారు అంటే అంత సింపుల్గా తీసేసుకుంటున్నారు, ఎంత కష్టాన్నైనా సరే. ఏం చేత? అది వరదానం, భగవంతుడి వరదానం.
పరమాత్ముడు మనకిచ్చిన వరదానం అది. కరెంట్ ఆగిపోయింది, ఇన్వర్టర్ పనిచేస్తుంది. అది అలా ఆగిపోయేటప్పటికి ఇది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఇది కూడా బ్యాటరీ అయిపోయింది, ఈ లోపల మళ్ళీ కరెంట్ వచ్చేస్తుంది కదా. ఎక్కువసేపు చీకటి నడవలేదు కదా. అలాగే ఇన్వర్టర్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే కరెంట్ ఆగిపోయినా కానీ 4-5 ఫ్యాన్లు, 2 ట్యూబ్ లైట్లు, ఇలాగ దాని యొక్క కెపాసిటీని బట్టి కొన్ని గంటలు పనిచేస్తుంది. సపోజ్ అది కూడా అయిపోయింది కానీ ఈ లోపల కరెంట్ వచ్చేస్తుంది. అలాగే బాబా పిల్లలకి ఇన్వర్టర్ లాగా బాబా సహయోగము ప్రతి జన్మలో కల్పమంతా డైరెక్ట్ బాబా పిల్లలకి. అక్కడ పాయింట్ చెప్పాడు, అర్థం చేసుకోండి. శివవంశీ బ్రహ్మకుమారి కుమారులు అన్నాడు. బ్రహ్మకుమారులని కాదు, అక్కడ బ్రహ్మ ఎవరు? బ్రహ్మబాబా, దాదా లేఖరాజ్. శివుడెవరు? విదేహి, దేహం లేనివాడు. అంచేత శివుడు వత్తం వలన బ్రహ్మకు విలువ వచ్చింది. శివుడు రాకపోతే బ్రహ్మ ఎవరో, దాని జానకి దాది ఎవరో, గుల్జార్ దాది ఎవరో, ఆరెవరో వీరెవరో ఎవరో తెలుసు. కొంతమంది అక్కయ్యలు అన్నవారు బ్రహ్మబాబా లేకపోతే శివబాబా ఏమీ చేయలేడని. ఎందుకన్నారు అక్కడ? ఏ భావనతో అన్నారు అంటే, బాబా దగ్గర గ్రేట్ ఏంటంటే మొత్తం పూజారులు పూజలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళని తీసుకుంటాడు. బ్రహ్మబాబా లేరు, ఇంకొకరిని తీసుకుంటాడు. ఆయనకి కావాల్సింది ఒక దేహం. అంచేత ఆయన ప్రవేశించిన దేహందారుడికి పేరు రావడానికి ఆయన ప్రవేశించడం వలన. ఎప్పుడు అనుకోకండి అలాగా. బ్రహ్మబాబా లేకపోతే, బ్రహ్మబాబా త్యాగం చేయకపోతే శివబాబా ఏమీ చేయలేడని అస్సలు మీకు అటువంటి సంశయ సంకల్పము మనసులో రాకూడదు. నేను కొంతమంది అక్కల ద్వారా నేను ఈ మాట విన్నాను. నాకు చాలా బాధ అనిపించింది ఆ రోజులో. ఎందుకంటే శివబాబా దగ్గర విశేషత ఏంటంటే, ఒకళ్ళు చెప్పిన తర్వాత వినకపోతే ఇంకొకరి ద్వారా కార్యం చేయించేసుకుంటాడు ఆయన. బాబా చెప్పాడు, కార్యం ఆగదు, ఎవరొకరి ద్వారా నేను చేయించుకుంటాను అన్నారు బాబా. అప్పుడు నీకు ఆయనకి బ్రహ్మే కావాలని ఏం కాదు. అక్కడ డ్రామాలో ఫస్ట్ సంగమయుగముల యొక్క చదువులో ఆయనకి నెంబర్ 1 వచ్చింది కాబట్టి ఆయన్నే కల్పకల్పము ఉపయోగించుకుంటున్నాడు. అర్థమైందా? శివబాబాని ఎప్పుడు కూడా మనము సెకండ్ కూడా కించపరచకూడదు. చాలా పాపం తయారైపోద్ది. బాబా ఏం చెప్పారు? నాకు ఒక్క సెకండ్ మీరు ఏ సందర్భంలో అయినా విడాకులు ఇస్తే ఆ ఒక్క పాపము, దుఃఖం, కంటికి దుఃఖం వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తే జీవరుమాలతో తుడుచుకోవచ్చు బట్టతోటి. నాకు విడాకులు ఇచ్చిన తర్వాత మీకు వచ్చిన పాపము భస్మం అవ్వాలంటే మనసుతో ఏడిస్తేనే కానీ భస్మం అవ్వదన్నాడు బాబా. అర్థమైందా? బాబా ఎంత అద్భుతమైన తండ్రో, శివబాబా ఎంత గొప్పవాడో తెలుసా? శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కరవదని భక్తులు విశ్వసిస్తారు, కానీ మనం తక్కువ విశ్వసిస్తున్నాం. భక్తులు కూడా నెంబర్ 1 భక్తులు ఉన్నారు, 5% ఉన్నారని చెప్పారు బాబా. వాళ్ళకు భగవంతుడే కావాలి తప్ప ఇంకేం వద్దు, భగవంతుడి సాక్షాత్కారమే కావాలి, భగవంతుడే కావాలి అంటారంట. వాళ్ళు లాస్ట్ని బాబా పిల్ల అయిపోతారని చెప్పారు బాబా. అందుకే మీకు భక్తులు కూడా బుక్కులు ఇవ్వండి, సర్వమానవాళి బుక్ కూడా ఎత్తుండండి. మీకు ఈ జన్మలోనే కదా మీ ధనం ఖర్చు పెట్టడానికి ఉపయోగం ఉంది.
మీరు ఏ రోజు శరీరం వదిలేస్తే మీ ధనము, మీ వస్త్రాలు, మీ వస్తువులు, మీ వైభవాలు, మనకి చేతికి పెట్టుకున్న ఉంగరాలు, అక్కలైతే కాళ్ళకి తగిలించుకున్నటువంటి పట్టీలు అన్నీ కూడా ఈ లోకంలోనే ఉండిపోతుంది, ఆత్మ వెళ్ళిపోద్ది. ఏది పట్టుకెళ్తుంది కూడా? ఏది పట్టుకెళ్దు. అందుకు బాబా ఏం చెప్పారు? విశ్వసేవాదారి అంటే రాత్రి పగలు తనువు, మనస్సు, ధనము, సంబంధ సంపర్కాలు అన్నీ కూడా విశ్వంలో ఉన్న ఆత్మలకి బాబాని తెలుసుకోవటం కోసం ఖర్చు పెడుతుంది. అది గుర్తుంచుకోండి. విశ్వసేవాదారి ఆత్మ ఎప్పుడు కూడా ఆ విధంగా ఉంటుంది. బాబా ఏం చెప్పాడు? నిశ్చయ బుద్ధి ఉన్న ఆత్మకి నా సర్వసంపత్తి సహితంగా బలిహారం అయిపోతానని చెప్పాడు నిన్న బాబా. అంచేత బాబాని మనం సామాన్యంగా తీసుకోకూడదు. ఒకసారి బాబా స్టేజ్ మీద వాణి చెప్తున్నప్పుడు ఒక కుమారుడు వెళ్ళి పైకి, అప్పుడు తక్కువ మంది వచ్చేవారు కాబట్టి పైకి వెళ్ళారు. ఆయన బాబాని నేను పెళ్లి చేసుకోవచ్చా అని అడిగారు. అడిగితే బాబా అన్నారు చేసేసుకో అన్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి నిమిత్తాత్మలు బాబాని తర్వాత అడిగారు, బాబా అలా చెప్పేవు, మరి నువ్వు అలా చెప్తే చాలామంది కుమారులు చేసేసుకుంటారు కదా అని. అప్పుడు బాబా ఏం చెప్పారు తెలిసిన? ఆ పిల్లవాడు మనసులో చేసుకోవాలని ఉంది, నన్ను ఫార్మాలిటీగా అడిగాడు అంతే. చేసుకోవాలని ఉన్నప్పుడు నేను చేసుకోవద్దని చెప్తే 100 రెట్లు శిక్ష పడిపోద్దండి. చేసుకోవద్దని చెప్పిన తర్వాత చేసుకుంటే భగవంతుడు పక్కనే నీడలాగా ఒక శాసనం ఉంటుందన్నమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే 100 రెట్లు శిక్ష పడిపోద్ది. శిక్ష నుంచి రక్షించడానికి చేసుకోమని చెప్పాను అన్నారు బాబా. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు పక్కనే ఒక శాసనం ఉంటుంది. ఆయన్ని కించపరిచినా, ఆయన్ని అవమానపరిచినా, ఆయన్ని పక్కకు పెట్టినా, ఆయన పేరు మీద వచ్చిన ధనాన్ని సేవ కోసం అర్పితం చేసిన ధనాన్ని మన విశ్రాంతి కోసం ఉపయోగించుకున్నా తప్పకుండా శిక్షలు పడిపోతాయి. ఏ విధంగా అయితే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళని ఎవరినైనా కొట్టారనుకోండి, అది పెద్ద కేసు. అది ఒక ఆర్టీసీ డ్రైవర్ని కానీ, కండక్టర్ గారిని కానీ, బ్యాంకులో పనిచేసే వాళ్ళని కానీ ఎవరినైనా మీరు చేసుకోండి, ఇమీడియట్గా అరెస్ట్ చేసేస్తారు. తర్వాత ఎవరి తప్పు ఎవరిది అనేది వేస్ట్. అది నువ్వు ఆవేశానికి గురవ్వావు, కొట్టావు, తప్పది, అరెస్ట్ చేస్తారు. అలాగే భగవంతుడిని గనక మనము ఎప్పుడైతే కించపరుచుకునే మార్గంలో మనం ప్రయాణం చేసామో, ఆయన పక్కనున్న నిన్ను నీ రికార్డులో బంగారు అక్షరాలతో తలుకు తలుకు మెరిసిపోయేలాగా నీ చాట్నంతా నేను తయారు చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబా అంటే ఒక నిప్పు లాంటి వాడు. ఆ నిప్పు మనకి ఆహారం తయారు చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం. నిప్పుని ఏమన్నా తేడా ఉంటే శరీరాన్ని కూడా కాల్చేస్తుంది. దాన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించుకోవాలి. అర్థమైందా? బాబా మేము బిల్డింగ్ అమ్మేటప్పుడు ఒక అక్కయ్య ట్రాన్స్లోకి వెళ్ళి అడగమని ఎవరో ఒకళ్ళంటే బాగా దగ్గరోళ్ళు వెళ్ళి అడిగారు అక్కయ్య. నేను అడగమని లేదు యాక్చువల్గా, కొంతమంది అడిగితే మంచిదంటే సరేలే అన్న. అప్పుడు శివబాబా ఏం చెప్పారు తెలిసినండి, 16, 17, 18 బట్టీలన్నీ జరుగుతున్నాయని దృష్టితోటి ప్రతి ఆ స్థలం ఎందుకు అమ్ముకోవాలి అతను? ప్రతి అంగుళం కూడా భగవంతుడికి సేవలో అర్పణ అవుతుంది. అక్కడ ఎందుకు అమ్ముకోవాలి అన్నారు బాబా.
మళ్ళీ కొంత సమయం తర్వాత అతనికి ఇష్టమైతే అమ్మేసుకోమని అన్నారు. ఎందుకు అన్నారు అనేది మనం ఎనాలిసిస్ రిపోర్ట్ తీసుకోవాలి. అక్కడ నన్ను అనుకోకండి, మీరైనా నేనైనా ఎవరైనా ఒకటి. అక్కడ నేను చాలా నీట్గా ఆలోచించాను. ఏంటి బాబా నువ్వు ఎలాగన్నావు, అమ్ముకోవాల్సిన పనే వచ్చింది. ఇప్పుడు ప్రతి అంగుళం కూడా సేవలో ఉపయోగపడుతుంది కదా, 1600 గజం ఇది అని అన్నారు బాబా. నేను ఎందుకు చెప్తున్నాను అంటే అనుభవం బాబా చెప్పమంటున్నారు ఈ అనుభవం. అప్పుడు నేను బాబాని అడిగాను, బాబాని మీరు ఎందుకు చెప్పారు ఇలాగని అడిగాను. బాబా అన్నారు, మీతో ఉన్నటువంటి సంబంధీకులు యజ్ఞానికి సహయోగవి వాళ్ళందరికీ కూడా యజ్ఞము అని సహయోగవి ఆత్మ మీ పిల్లలైనా బయట వాళ్ళైనా వాళ్ళకి చాలా చాలా భాగ్యం తయారైపోయింది. కాబట్టి ఇంక భాగ్యం ఎందుకు? ట్యాప్ కింద బిందె పెట్టారు, నిండిపోయింది. కుళాయి దగ్గర, మున్సిపాలిటీ కుళాయి దగ్గర మనం మాట్లాడుకుంటున్నాం. పక్కోడు ఏం చేస్తాడో బిందె తీసి తను బిందె పెడతాడు. అప్పుడు నేను బాబాతోటి అడిగాను, బాబా ఏంటి బాబా ఇది మీరు అలా చెప్పారు, మరి మీరే వద్దంటే ఎలాగా అంటే అప్పుడు మళ్ళీ అందుకే ఎగ్జామ్షన్ ఏమి ఇచ్చారు, అతనికి ఇష్టం ఉంటే సేల్ చేసుకోమని అన్నారు. ఎందుకు చెప్పారంటే ఒకవేళ ఆయన అమ్మేయమన్నారు, జాగ్రత్తగా వినండి ఇక్కడ పాయింట్, అమ్మేసుకోమను ఆ బిడ్డని అన్నారు. ఏదైనా కారణం చేత అమ్ముడు అవ్వకపోవచ్చు, లేకపోతే మనమే మళ్ళీ విత్డ్రా చేసుకుని అమ్మకపోవచ్చు. అమ్మకపోయినప్పుడు 100 రెట్లు శిక్ష పడిపోద్ది. అక్కడ భగవంతుని అడగటం ఎందుకు? అడిగిన తర్వాత ఏమో ఆయన చెప్పిన ఆన్సర్ ఏమో నువ్వు అంగీకరించకపోవటం ఏంటి? చూసారు లా ఎలా ఉందో. అందుకు ఆయన ఏం చెప్పాడు, ఎంత నీట్గా చెప్పారు మహానుభావుడు. చూడండి, ఆయనకి అన్నీ తెలుసు, త్రికాలదర్శి. ఒకవేళ నేను నన్ను అడిగినప్పుడు అమ్మేయమని చెప్తే, ఒకవేళ ఏదైనా కారణం చేత అది అవ్వకపోవటమే వేరే సంగతి. వీళ్ళ మనసు మార్చుకుని అమ్మకుండా ఉంచేసుకుంటే 100 రెట్లు శిక్ష పడిపోద్ది ఆ బిడ్డకని ఆ విధంగా చెప్పుకొచ్చారు మహానుభావుడు. తర్వాత ఆయన ఆశీస్సులతో ఆయన ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం సేల్ చేయటం జరిగింది. అర్థమైందా? అంచేత ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీరందరూ కూడా. భగవంతుడికి దగ్గర దాచుకుంటున్నాం అనుకోండి, భగవంతుడికి ఇస్తున్నామని కూడా అనుకోకండి. ఆయనకి మనం ఇవ్వటం ఏంటండి? సముద్రంలో అపారమైన నీరుంది. మోటార్ ఎట్టి చెరువులోది నూతిలోది నీళ్ళు తోటి అందులో పోతే చూసేవాడు ఏమనుకుంటారు చూడండి. అంచేత ఎప్పుడు ఆయనకి ఇవ్వట్లేదు, మనం ఆయన దగ్గర దాచుకుంటున్నాం. కల్పం అంతా కూడా పెరిగి 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 వృక్షం అయిపోయి ఫలాలు ఇచ్చేస్తుంది. ఆ భగవంతుడనే కల్పవృక్షం దగ్గర మనం చిన్న మొక్క కింద నాటుకున్నాం, మనం ఇచ్చింది. అది పెద్దదవి కల్పమంతా కూడా మనకిస్తుంది. కల్పవృక్షమైన పరమాత్మ దగ్గర మనం ఒక చిన్న వృక్షంగా ఉన్నాం అనుకోండి. ఎప్పుడు కూడా బాబాకి ఇస్తున్నాను, నేను ఇంత ఇచ్చాను, బాబా అదే వాణిలో చెప్పాడు, నేను ఇల్లు కట్టించి ఇచ్చాను, నేను ఎంత ఇచ్చాను అంత ఇచ్చాను, నేను ఎలా త్యాగం చేశాను అంటే ఆ సంకల్పము మొత్తం భాగ్యాన్ని సమాప్తి చేసేస్తాను చెప్పాడు. కాబట్టి బాబా అంటే, బాబా పక్కని శాసనం ఎప్పుడూ ఉంటుంది. బాబా ఎటువంటి వాడంటే లవ్ చేస్తాడు, లా చెప్తాడు. బాబా ఎటువంటి వారైనా లవ్ చేస్తారు, ప్రతి బిడ్డని ప్రేమిస్తారు. ప్రేమ స్వరూపుడు భగవంతుడు, స్వరూపమే ప్రేమ స్వరూపము. లా చెప్తాడు అక్కడ బాబా, నువ్వు ఎంత నిన్ను ప్రేమించినా కానీ నువ్వు ఈ ఆజ్ఞ ప్రకారము నడవాలి బిడ్డ. నడవకపోతే నేను సద్గురు రూపంలోకి వచ్చినప్పుడు
మొన్న చెప్పారు కదా, ధర్మరాజు పురికి ముందే ఏ శిక్షలు సాక్షాత్కారం అవుతాయో నీకు సాక్షాత్కారం అయిపోతాయి అన్నాడు. ఏ శిక్షలు పడతాయో అది నీకు సాక్షాత్కారం అవుతుందని చెప్పారు బాబా. కాబట్టి 63 జన్మల నుంచి మనకి ఇలాగ తెలిసి తెలియక చేసిన పాపాలు, సత్యత్రేతయుగంలో ఉన్న చైతన్య దేవతలకు కూడా పాపాలు ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ఈ పాపాలే, ఈ పాపాలే మనకి వచ్చేసినాయి కూడా. అందుకే ఎన్ని పాపాలు భస్మం చేసుకోవాలి, వెనకటి జన్మల కర్మల కథ భస్మం చేసుకోవాలి. వర్తమాన సమయంలో అవాజ్ఞ ద్వారా ఏర్పడిన సూక్ష్మ పాపాలు భస్మం చేసుకోవాలి. అవాజ్ఞ, ఆజ్ఞ ఏంటి? ఇలా నడుచుకో. అలా నడుచుకోకపోతే పాపం తయారైపోద్ది. కాబట్టి విశ్వసేవాదారిగా అవ్వండి. విశ్వసేవాదారి లక్షణాలు బాబా చెప్పారు మీకు. ఆ లక్షణాలు మన దగ్గర ఉన్నాయో లేవో చూసుకోండి. విశ్వసేవాదారి యొక్క దృష్టి ఎలా ఉంటుందన్నారు? సూర్యుడు ఎలాగైతే ఆకాశంలో 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండి భూమి అంతటికి కాంతిని ఎలాగైతే ప్రసరింపచేస్తున్నాడో, మొక్కలు ఎలాగైతే ఆహారం తయారు చేసుకుంటున్నాయో, ఒక్క సూర్యరశ్మిలో ఎన్నో రకాల ఉపయోగం ఉంది ప్రపంచానికి. మన శరీరానికి ఎలా అయితే డి విటమిన్ తయారవుద్దో, క్రిములు ఎలా అయితే సంహారం అవుతాయో, అలాగే బాబా ఏమంటున్నాడంటే విశ్వసేవాదారి ఆత్మ యొక్క దృష్టి విశ్వం అంతా సూర్యకిరణాల్లాగా శుభభావన అనే భావన వ్యాపించేస్తుంది. వ్యాపించేస్తే ఒక పొరలాగా ఏర్పడిపోతుంది అన్నమాట. అది రోజు రోజు వ్యాపించేస్తుంది. మనకు మహానుభావుడు ఈ లాక్డౌన్లో ఇటువంటి వాణీలు రివైజ్ చేసి ఎన్నో సంవత్సరాల నుండి ఇటువంటి జ్ఞానాన్ని, మరుగున పడిపోయినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ బోరేసినట్టు, భూమిలో ఉన్న నీటిని బోరెత్తే పైకి తెచ్చినట్టు అందరి హృదయాల్లో కూర్చోబెడుతున్న ఆ అద్భుతమైన తండ్రికి ప్రపంచం అందరి తరపున శతకోటి ధన్యవాదాలు బాబా. ప్రపంచం అందరి తరపున బాబా. భారతదేశంలో ఏమని చెప్పావు ఈరోజు వాణిలో? భేదవాళ్ళని చెప్పావు, అమాయకులని చెప్పావు. నాకేమని చెప్పావు? 33 కోట్ల ప్రజలు భారతదేశంలో ఉన్నారని చెప్పావు. మరి వాళ్ళందరికీ ఏదో ఒక రూపంలో సందేశాన్ని ఇవ్వండి. ఆ సందేశం ఇవ్వటం కోసం కొంచెం ఫ్రీ చేయండి, మూవ్ అవటానికి ఫ్రీ చేయండి. అందరిలోని అందరూ మూవ్ అవ్వాలి కదా బాబా, అందరూ తీసుకోవాలి కదా పుస్తకాలు. భారతదేశం మరి అందరికీ సర్వీస్ అయిపోయిందా? ప్రతి ఇంటింటికి, ప్రతి గ్రామము, ప్రతి పట్టణము, ప్రతి పల్లెటూరు అవిందా బాబా? ఎక్కడ అవింది? ఏమవింది? గవర్నమెంట్ ప్రతి పల్లెటూరులో సచివాలయం ఉంటుంది, పంచాయతీ ఆఫీస్ ఉంటుంది. లౌకిక గవర్నమెంట్గా పల్లెటూరులో ఆఫీస్ ఉందయ్యా, మరి నీకుందా? నువ్వెవరు? విశ్వ నవనిర్మాత, మరి నీకుందా? ఆఫీస్ కాదు, కనీసం ఆ పిల్లలకు ఒక పుస్తకం కానీ, తండ్రి వచ్చాడు మధువనంలో, దాదీజీ శరీరంలోకి వచ్చాడు, బ్రహ్మ శరీరంలోకి వచ్చాడు, నిరాకారుడు ఆకార శరీరంలోకి వచ్చాడు, జ్ఞానం చెప్తున్నాడు అని నీకుందా? ఏ పల్లెటూరులో అయినా ఒక ఆఫీస్ ఉందా? మరి చెయ్యండి బాబా, చెయ్యండి. మీరు తప్పకుండా తలుసుకుని చేయండి. ప్రతి గ్రామంలో, ప్రపంచంలో అన్ని దేశాలలో, అన్ని గ్రామాల్లో పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి. మరి మీకు
సూది మనం మోపిన భూభాగం అంతా నీదే. కాబట్టి సర్వమానవాళికి తెలియజేసేటువంటి ఒక కార్యక్రమాన్ని మీ శ్రేష్ఠ శుభభావన ఆత్మల ద్వారా ఈ శాస్త్ర సమయంలో మీ తోడుతో, మీ ఛత్రసాయితో సమాప్తి చేసేయండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తప్పకుండా చేస్తారు, అందుకే ఈ శుభ సంకల్పం చేయించారు, ప్రతి కల్పం కూడా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.